ఈ విధంగా మనం ఇంట్లో పండించుకున్న పసుపుతో పసుపు పౌడర్ తయారు చేశానండి. ఇది చాలా హెల్దీ అండి. అంతేకాకుండా దీంట్లో నేను మిరియాలు యాడ్ చేయడం వల్ల కుర్కుమిన్ శాతం కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని మనం పాలల్లో వేసుకొని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరగద్దండి. ఈ పసుపు కూడా మంచి స్మెల్ వస్తుంది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది మనం వంటల్లోకి వాడుకోవచ్చు. మనకి జలుబు చేసినప్పుడు కొంచెం పాలల్లో వేసుకొని తాగొచ్చు, ఆవిరి పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ పసుపుని ఏ విధంగా ఉడకబెట్టుకోవాలో చూద్దాము. ముందుగా మన పసుపుకి సరిపడే వాటర్ తీసుకొని ఇందులో ఈ పసుపు వేసి ఓన్లీ 15 మినిట్స్ వరకే బాయిల్ చేయాలి. ఎక్కువసేపు కుక్ చేస్తే ఇందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్ని పోతాయి. చూడండి వాటర్ మంచి కలర్ వచ్చేస్తాయి. చూడండి ఈ చెట్లకు పోయొచ్చు ఈ వాటర్. ఇప్పుడు బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉడికించిన పసుపునంతా ఒక ప్లేట్లో తీసుకుని చల్ల నీళ్ళలో వేసుకోవాలి. అప్పుడు ఓవర్ కుక్ కాకుండా ఉంటాయి. ఈ విధంగా తురుముకుంటే త్వరగా ఎండిపోద్ది. అంతేకాకుండా మిక్సీకి వేసినప్పుడు మిక్సీ బ్లేడ్లు పాడవకుండా త్వరగా ఫైన్ పౌడర్ అయిపోద్ది. 2 డేస్కి అంతా బాగా ఎండ కాసింది. మంచి ఎండకి 2 రోజులకంతా ఎండిపోయిందండి. అందువల్ల ఈజీగా ఉంటుందని ఇలా తురుముకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఇవి అంతా 2 సార్లు వేసుకుంటే మెదిగిపోద్ది. ఈ పసుపులో కుర్కుమిన్ వాల్యూస్ పెరిగేదానికి మిరియాలు ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేయకూడదు, చాలా కొంచెం వేయాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లి పెట్టుకోవచ్చు, వస్త్రకాయం పట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను టైం లేక నేను జల్లి పెట్టేస్తున్నాను. మనం నిత్యం వాడే పసుపు ఇలా కుర్కుమిన్ వాల్యూతో ఆర్గానిక్ పసుపుని తీసుకుంటే మనకి క్యాన్సర్ రాకుండా ఉంటాయి. ఫైనల్గా ఇంకోసారి జల్లి పడుతున్నాను. మనం ఈ విధంగా బాయిల్ చేయకుండా డైరెక్ట్గా పచ్చి పసుపును కూడా ఆడించుకోవచ్చు. దాన్ని స్కిన్ కేర్కి వాడుకోవచ్చు అండి. నేను ఆర్గానిక్ పసుపు ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు.